ఇది డ్రై మ్యాంగో పికిల్ అండి. అంటే మనము మామిడికాయలు చిన్న పీసెస్ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 3 days ఊరబెట్టి బాగా ఎండకు పెట్టాలి. ఎండకు పెట్టి బాగా ఎండిన తరువాత మళ్ళీ ఒక రోజు మళ్ళీ ఆ వాటర్లో ఈవినింగ్ వేసేసి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఎండకు పెట్టిన తర్వాత బాగా గట్టిగా అయిపోతాయి. అప్పుడు మనము ఈ పికిల్ తయారు చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. రైస్లకు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఈ డ్రై మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము డ్రై మ్యాంగో పికిల్ పెట్టుకుందాము. డ్రై మ్యాంగో అంటే మ్యాంగోస్ మనము సన్నగా పీసెస్ కట్ చేసుకొని ఒక 3 days మంచిగా ఊరబెట్టి పసుపు ఉప్పు వేసి ఊరబెట్టి బాగా ఎండబెడితే డ్రై మ్యాంగో అవుతుంది. ఆ పికిల్ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ ఒక 2 kg మ్యాంగోస్ తీసుకున్నాను. ఆ 2 kg మ్యాంగోస్కి 1/2 kilo పీసెస్ అయినాయండి ఎండిన తర్వాత. అవి జీలకర్ర మెంతుల పౌడర్ ఒక 2 tablespoon, ఆవాలు 1 tablespoon, ఎండుమిర్చి సీడ్స్ 1 tablespoon, ఇంగువ 1/2 tablespoon, జీలకర్ర 1 tablespoon, ఎల్లిపాయలు తీసుకున్నవి కచ్చపచ్చగా దంచుకున్నవి 1/2 cup. ఇంకా ఇక్కడ మనము వాటర్లో నానబెట్టుకున్న మ్యాంగో రసము ఒక 1/2 cup మిగిలింది. అది కూడా తీసుకున్నాను. 3/4 cup కారము, 1/2 cup సాల్ట్. ఇప్పుడు మనము చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 1/2 kilo ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇలాగా పోపుకి వేద్దాము. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి సీడ్స్, తర్వాత ఇంగువ కూడా ఇందులోనే వేసేద్దాము. వేసిన తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా మనం కచ్చాపచ్చాగా చేసుకున్నాం కదా, ఈ ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ ఆయిల్ మొత్తం కొంచెం కూల్ అయిన తర్వాత ఈ డ్రై మ్యాంగో పీసెస్, జీలకర్ర మెంతి పౌడరు, ఉప్పు, కారము అన్నీ మొత్తం కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు పోపు మంచిగా చల్లగా అయిపోయింది కదా. జీలకర్ర, మెంతుల పౌడరు, కారము, సాల్ట్ అన్నీ వేసి మంచిగా ఇలాగా స్మూత్గా కలిపెట్టుకుందాము. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఈ డ్రై మ్యాంగో పీసెస్ కూడా వేసేద్దాము. తర్వాత ఇవి కొన్ని వాటర్ మిగిలినాయి కదా, మనము ఈ మ్యాంగో పీసెస్ ఊరబెట్టినవి ఇవి కూడా పోసేద్దాం. మొత్తం ఇప్పుడు కలిపెట్టుకుందాం. చూడండి, మొత్తం అన్నీ ఉప్పు కారము అన్నీ కలిపేసాము కదా. ఇంతేనండి, డ్రై మ్యాంగో పికిల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది 1 year నిల్వ పచ్చడి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకు తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.